ఈ వీడియోలో మనం చూడబోతున్న మిరై తెలుగు ట్రైలర్ అన్నమాట. దీంట్లో యాక్టర్స్ వచ్చేసి తేజ సజ్జా, మంచు మనోజ్, కార్తీక్ ఘట్టమనేని డైరెక్టర్ అన్నమాట. అండ్ పిఎంఎఫ్ ప్రొడక్షన్. 12th సెప్టెంబర్ అయితే ఈ మూవీ రిలీజ్ అవబోతున్నది. ఫస్ట్ అయితే టైం వేస్ట్ చేయకుండా వీడియో చూద్దాం. మిగతా అన్ని మీకు డిస్క్రిప్షన్ లో అయితే దొరికిపోతాయి. ఓకే, ఫస్ట్ అయితే మనం ఇక్కడ వీడియో ప్లే చేసి ముందు ఈ ఇయర్ ఫోన్స్ అయితే చెవులో పెట్టేసుకుందాం. ఓకే, let's start the video first. 1 2 3 go. Things anta idedo things mobile. Okay, oh my god, ఈ ప్రమాదం ప్రతి గ్రంథాన్ని చేరబోతోంది. People's Media Factory. దాన్ని ఆపడానికి నువ్వు మిరాయిని చేరుకోవాలి. నువ్వు అనుకుంటున్న మనిషి అడ్రస్ నేను కాదు. ఈ దునియాలో ఏది నీది కాదు భయ్యా, అన్నీ అప్పే. ఈరోజు నీ దగ్గర, రేపు నా దగ్గర. తెలియకుండా చాలా మంది కోసం నిలబడ్డా. ఇప్పుడు నిన్ను నమ్మే వాళ్ళ కోసం నిలబడు. అసలు ఏం జరిగింది? నక్షత్రం నా ప్రస్తుతం ఊహాతీతం. 9 గ్రంథాలు వాడికి దొరికితే పవిత్ర గంగలో పారేది రక్తం. నువ్వు చేరుకోవలసిన మొదటి లక్ష్యం శ్రీరాముడు నడిచిన త్రేతాయుగంలో పుట్టిన ఓ ఆయుధం. నేను చేయగలనని నన్ను చూడని లోకం నమ్మింది. నాతో లేని నా తల్లి నమ్మింది. ఇక నేను నమ్మటమే మిగిలింది. అహం రణసిద్ధం. జైత్రయ భయం రణసిద్ధం. ఇదే చరిత్ర, ఇదే భవిష్యత్తు. ఇదే మిరాయ్. ఈ మహాకార్యం పూర్తి చేయడానికి నీ శక్తితో పాటు నీకు సాయం అవసరమవుతుంది. ఓకే, ట్రైలర్ అయితే చూసేసాను. సూపర్ గా ఉన్నది ఈ ట్రైలర్. అసలు పిచ్చెక్కిపోతుంది అనమాట ఈ ట్రైలర్ చూసాక. నిజంగా నేనేం చెప్పను, మీకు అసలు ఏం చెప్పాలి నాకు అర్థం అవడం లేదు. నిజంగా ఈ ట్రైలర్ చూసాక ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ సినిమా అనమాట. అండ్ దీంట్లో నేను మీకు చెప్పాలంటే ఈ మంచు మనోజ్ గారు ఉన్నారు. బాబా, ఐ థింక్ ఇదేదో నెగటివ్ లేకపోతే విలన్ క్యారెక్టర్ అయి ఉంటది. కానీ దాంట్లో యాక్టింగ్ మాత్రం, యాక్షన్ సీన్స్ చూస్తే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. అండ్ సాయి తేజ సజ్జా గురించి చెప్పాలంటే నిజంగా హనుమాన్ తర్వాత ఇది ఒక చాలా మంచి సినిమా వస్తుందేమో అని నేను అనుకుంటున్నా. ఓకే, అదే ట్రైలర్ చూసి నాకు అనిపించింది. దీంట్లో విఎఫ్ఎక్స్, ఆ సీన్స్ కానివ్వండి, అవన్నీ చాలా బాగా సూట్ అవుతున్నాయి అన్నమాట. దాని తర్వాత దీంట్లో జగపతి బాబు గారు ఉన్నారు, ప్లస్ శ్రేయ గారు ఉన్నారు. అండ్ కొత్త హీరోయిన్ కూడా, హీరోయిన్ పేరు ఏటో నేను సరిగ్గా చూడలేదు, బట్ ఇక్కడ హీరోయిన్ పేరు చూసి నేను మీకు చెప్తాను. ఓకే, హీరోయిన్ పేరు వచ్చేసి ఏంటంటే హీరోయిన్ పేరు రితికా నాయక్ అనమాట. ఓకే, దీంట్లో మీరు హీరోయిన్ పేరు చూసిన రితికా నాయక్ అన్నమాట పేరు. అండ్ మీకు ఈ ట్రైలర్ ఎలా కనిపించింది నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. నిజంగా
నాకైతే పర్సనల్గా నచ్చింది. అండ్ ఇది ఒక మంచి సినిమా, మంచు మనీష్ గారు కూడా కాబోతుంది. ప్రీవియస్ సినిమాస్లో కూడా స్టోరీ అది బాగానే ఉండాలి అంట, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉండాలి, కానీ అంత మంచి హిట్ అయితే మంచి గారికి రాలేదు. అండ్ దీని తర్వాత నేను ప్రొడక్షన్ లేకపోతే డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడాలంటే దీంట్లో ధర్మ ప్రొడక్షన్, హోంబాలి ఫిల్మ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఈ మూవీ ఇదైతే మల్టీ లింగ్వల్ మూవీ అనమాట. మల్టిపుల్ లాంగ్వేజెస్లో ఈ మూవీ రిలీజ్ అవబోతున్నది. తెలుగు ఐ థింక్ తమిళ్, హిందీలో కూడా రిలీజ్ అవుతుంది ఇది. ఓకే, కానీ మళ్ళీ ఈ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే మూవీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ డే ఎలా పర్ఫామ్ చేస్తో తెలీదు. 12 సెప్టెంబర్ అయితే ఈ మూవీ రిలీజ్ అయిపోతుంది. మీరు వెళ్ళి థియేటర్స్లో ఖచ్చితంగా దీన్ని అయితే ఎక్స్పీరియన్స్ చెయ్యాలి. ఎందుకంటే ప్రీవియస్ మూవీ సాయి సజ్జాద్ చూసి చాలా బాగా ఇంప్రెస్ అయ్యారు. మొత్తం వరల్డ్ వైడ్ అయితే ఆ మూవీ హనుమాన్ మూవీ అయితే మీరు చూసి ఉంటారు. అది చాలా బాగా అయితే పర్ఫామ్ చేసింది అండ్ నిజంగా చాలా బాగుండాలి. ఓకే, ఈ మూవీ కూడా అలాగే ఉండాలి. ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ మూవీ కదా, ఇది కూడా అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఓకే, మీకు మాత్రం వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఓకే, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టాటా, బై బాయ్.